హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మన రెసిపీ వచ్చేసి శనగపప్పు గారెల పులుసు అండి. టేస్టీ అండ్ ఈజీగా ఎలా చేసుకోవాలో చూపిస్తాను, చూసేయండి. ఫస్ట్ మనం ఒక కప్ శనగపప్పును అయితే తీసుకొని దాన్ని మనం 15 మినిట్స్ అయితే నానబెట్టుకోవాలి. ఇది నానిపోయిన తర్వాత ఆ వాటర్ని వంపేసి మిక్సీ జార్లోకి మనం ఈ శనగపప్పును అయితే వేసుకోవాలి. నెక్స్ట్ ఇందులోకి జీలకర్ర, కరివేపాకు, వెల్లుల్లి, అల్లం ముక్క అయితే వేసుకోవాలి. ఇవన్నీ వేసుకున్న తర్వాత దీన్ని అయితే గరుగ్గా మిక్సీ అయితే పట్టేయాలి. చూసారు కదా ఎలా వచ్చిందో, మరి థిక్గా కాకుండా మరి పేస్ట్లా కాకుండా ఎలా ఉందో. ఇప్పుడు ఇందులోకి కొన్ని చాప్ చేసి ఉంచుకున్న ఆనియన్స్ని కూడా వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఇందులోకి సరిపడంత సాల్ట్ని కూడా వేసుకోవాలి. నెక్స్ట్ స్టవ్ వెలిగించి స్టవ్ పైన ప్యాన్ పెట్టి అందులో ఆయిల్ని అయితే మనం హీట్ చేసుకోవాలి. ఆయిల్ అంతా బాగా హీట్ అయిన తర్వాత గారెల్ని ఒకటిగా అందులోకి మనం వేసుకోవాలి. గారెలు వేసుకున్నప్పుడు క్రిస్పీగా రావాలంటే స్టవ్ ఎప్పుడు మీడియం ఫ్లేమ్లోనే పెట్టి మనం వేసుకోవాలి. హై ఫ్లేమ్లో పెడితే మాడిపోతాయి. సో ఈ టిప్ని ఎవరు నెగ్లెక్ట్ చేయకండి. చూస్తున్నారు కదా అక్కడ ఎలా వేస్తున్నామో, ఒకటిగా అంటుకోకుండా దూరంగా వేసుకోవాలి. మీరు కానీ నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. చూస్తున్నారు కదా గారెలన్నీ ఒకటిగా వేసిన తర్వాత దాన్ని మనం కదపకుండా అలానే ఉంచేయాలి 5 మినిట్స్. మనం కదిపామనుకోండి అవి బ్రేక్ అయిపోతాయి. 5 మినిట్స్ అలానే ఉంచిన తర్వాత వీటిని నిదానంగా ఒకటి మరొక వైపు తిప్పుకోవాలి. చూసారు కదా, ఈ గోల్డెన్ బ్రౌన్ కలర్ వస్తే చాలు మన గారెలన్నీ వేగిపోయినట్టే. ఇప్పుడు అవన్నీ ఒకటిగా మనం వేరే ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. నెక్స్ట్ మనం ఒకటిగా గారెలన్నీ తీసేసుకునే తర్వాత ఈ పులుసు ఎలా చేసుకోవాలో చూపిస్తాను, చూసేయండి. ఈ పులుసుకు కావాల్సిన ఐటమ్స్ మెంతులు, చింతపండు, కరివేపాకు, పచ్చిమిర్చి, చిన్న బెల్లం, చిన్న ఇంగువ, 4 ఆనియన్స్. చూసారు కదా ఫ్రెండ్స్, ఇంగ్రీడియంట్స్ అన్నీ డిస్క్రిప్షన్లో ఇస్తాను, ఎవరికైనా అర్థం కాకపోతే వెళ్ళి చూసేయండి. ఆ తర్వాత ఇవన్నీ చాప్ చేసుకొని ముందుగా మనం ఒక గిన్నెలోని 10 నిమిషాలు చింతపండు నానబెట్టుకొని ఉంచుకోవాలి. ఆ తర్వాత అదే కళాయిలో కొద్దిగా ఆయిల్ వేసి అందులోని కొంచెం కరివేపాకు, చాప్ చేసి ఉంచుకున్న ఆనియన్స్, పచ్చిమిర్చి వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. ఆ తర్వాత ఇందులో కొంచెం మనం నానబెట్టి ఉంచుకున్న మెంతులు కూడా వేసుకొని ఇదంతా కలిసేటట్టు ఒకసారి బాగా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి దానికి సరిపడా సాల్ట్ కూడా వేసుకోవాలి. మనం సాల్ట్ అనేది ముందుగా వేసుకుని ఫ్రై చేసుకుంటే మనకి ఆనియన్స్ అనేవి బేగా ఏగుతాయి. ఆనియన్స్ అన్నీ బాగా మగ్గిన తర్వాత ఒకసారి ఫ్రై చేసుకొని ఇందులోకి మనం సరిపడా పసుపు కూడా వేసుకోవాలి. అది వేసుకొని మరొకసారి బాగా కలుపుకోవాలి. నెక్స్ట్ మన కర్రీలోకి ఎంత స్పైసీ కావాలో దానికి సరిపడా కారం కూడా వేసుకొని మరొకసారి దీన్ని అంతా బాగా మిక్స్ అయ్యేలాగా కలుపుకోవాలి. నెక్స్ట్ మనం నానబెట్టి ఉంచుకున్న చింతపండుని మరొకసారి బాగా కలుపుకొని మనం ఆనియన్స్ ఫ్రై చేసిన దాంట్లోకి ఆ చింతపండుని రసం అయితే వేసుకోవాలి. చింతపండు రసం వేసుకోవడం వల్ల మన గారెల పులుసు పుల్లగా టేస్టీగా ఉంటుంది. ఈ రసం అంతా మిక్స్ అయిన తర్వాత మనం బాగా మరుగుతున్న టైంలోని మనం ముందుగా వేసి ఉంచుకున్నాము కదా గారెలు, అది ఒకటిగా ఈ పులుసులోకి వేసుకోవాలి. ఆ పులుసు బాగా మరిగేటప్పుడు గారెలు వేసుకుంటే గారెలు అన్నిటికి కూడా ఆ పులుపు అనేది పడుతుంది. అప్పుడు గారెలు తినేటప్పుడు ఇంకా టేస్ట్గా ఉంటాయి. గారెలన్నీ పులుసులో వేసి ఒక 5 నిమిషాల తర్వాత మనం కట్ చేసి ఉంచుకున్న కొత్తిమీరని పైన వేసుకుంటే మనకి గారెల పులుసు అనేది రెడీ అయిపోతుంది. ఇంతే ఫ్రెండ్స్, గారెల పులుసు చేసుకోవడం చాలా ఈజీ. మీరు కూడా ఇంట్లో ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి. చూసారు కదా ఫ్రెండ్స్, గారెల పులుసు ఎలా చేసుకోవాలో. మీకు కానీ ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేసుకోండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ మన కుకింగ్ వీడియోస్లో ఎలాంటి వీడియో కావాలనుకుంటున్నారో కామెంట్ చేయండి. గాయస్, నేను ప్రామిస్ చేసి చెప్తున్నాను, ముక్క చూడండి ఎంత స్మూత్గా ఉందో విరిచి చూస్తే.
అన్నంలోకి అయితే చాలా అంటే చాలా టేస్ట్గా ఉంది. మీరు తప్పకుండా ఇది ట్రై చేయండి. ట్రై చేసి ఎలా వచ్చింది అనేది నాకు కామెంట్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి. ఇప్పటి వరకు చూసి వీడియో లైక్ చేయకపోతే లైక్ చేసుకోండి. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ ఫ్రెండ్స్.